సూపర్ 6 హామీల్లో భాగంగా పెట్టుబడి సాయం సహా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. అన్నదాతకు అండగా పేరిట వైసీపీ నేతలు ర్యాలీగా కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కాకినాడలో మాజీ మంత్రి కన్నబాబు సహా ఇతర నేతలు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలైనా హామీలు అమలు చేయలేదని విశాఖలో గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శ్రీకాకుళంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు దేవినేని అవినాష్ ర్యాలీగా వెళుతుండగా విజయవాడలో సీఎం సభ దృష్ట్యా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్కు వైసీపీ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. కర్నూలు, పుట్టపర్తిలోనూ వైసీపీ నేతలు అధికారులను కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సాయాన్ని రాష్ట్రానికి తొలిసారిగా ఇంట్రడ్యూస్ చేసి క్రమం తప్పకుండా చెప్పిన డేట్కి ఇచ్చేవారు. నేను వస్తే 20,000 ఇస్తాను రైతుకి అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ 7 నెలల కాలంలో కనీసం ₹1 ఇవ్వలే. మొన్న వచ్చిన తుఫాన్లకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. దాంతోపాటు ఇంకా ధాన్యం కొనుగోలు అయితే ఇవాళ గోని సంచులు లేవు, కొనే నాదుడు లేడు. మొత్తం రైతుల్ని దళారీలకు వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా మళ్ళీ 2047 అని కళ్ళకంటా ఉన్నాడు విజన్ అని చెప్పి.